మొదటగా విడాకుల గురించి మాట్లాడాలనంటే ఎంతో సంశయపడ్డాను. వద్దనుకున్నాను. కానీ ఇంతవరకు మనం పరిశీలించిన ప్రతి అంశము దేవుని వాక్యం ఏది సెలవిస్తుందో దాన్నే పరిశీలించి వివరించి తెలుసుకున్నాము. కాబట్టి దేవుడు ఒక ప్రేరణను నాలో కలిగించాడు. దేవుని వాక్యంలో ఉన్నదే నువ్వు వివరిస్తున్నప్పుడు వెనకాడాల్సిన అవసరం లేదు అనే ప్రేరణ నాకు రావడం వల్ల ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోవడానికి దేవుడు నడిపించాడు. ఇందులో ముందుగా విడాకులు ఎందుకు తీసుకోకూడదో పరిశీలన చేద్దాం. ఆ తర్వాత ఏ పరిస్థితిని బట్టి విడాకులు అంగీకరించవచ్చు అనే విషయాన్ని వాక్యానుసారంగా పరిశీలన చేద్దాం. ఒకవేళ మీ భార్య మీకు లోబడకపోతే ఏ విధంగా ఉండాలో అన్న విషయాన్ని ఒక అంశంగా మనము ప్రస్తావించుకున్నాం. అంతేకాకుండా భర్త భార్యను ప్రేమించకపోతే ఏ విధంగా ఉండాలా అన్న విషయాన్ని ఇంకో అంశంగా వాక్యానుసారంగా పరిశీలన చేసుకున్నాం. మొదటగా అవి మీరు పరిశీలించాలని దేవుని పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు విడాకులు ఎందుకు తీసుకోకూడదో వాక్యానుసారంగా పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. చదవబడిన ఈ వచనంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, ఇద్దరు వ్యక్తులుగా ఉన్న వారిని వివాహం అనే బంధంతో ఒక్కటిగా చేసి వారిద్దరిని ఏక శరీరంగా దేవుడు జతపరిచినాడు. ఏక శరీరంగా దేవుడు జతపరిచినాడు. ఆ విధంగా ఏక శరీరమైన భార్యాభర్తలను మనుషులు అనంటే అది భార్య అయినా కావచ్చు, అది భర్త అయినా కావచ్చు, లేదంటే ఇతరులైనా కావచ్చు, వేరుపరచకూడదని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. భార్యాభర్తలు ఒకరిని ఒకరు ఎందుకు విడనాడకూడదో ఒక రీజన్ తెలుసుకున్నాము. రెండవ రీజను పరిశీలన చేద్దాం. 1 కొరింథీయులు 7వ అధ్యాయము 10వ వచనం నుంచి పరిశీలన చేద్దాం. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకునకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా, నీ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడని ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీనైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురం చేయని ఇష్టపడని ఎడల ఆమె అతనిని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. చదవబడిన ఈ దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లయితే భార్యాభర్తలు ఒకరినొకరు ఎడబాయకూడదు అని అంటే దూరంగా ఉండకూడదు. ఒకవేళ దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తే స్త్రీ అయితే పెళ్లి చేసుకోకూడదు, లేదంటే తన భర్తతో సమాధానం పడాలి. పురుషుడైతే తన భార్యకు విడాకులు ఇవ్వకూడదు. వివాహానికి ముందు ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఇద్దరు ఒకరికొకరు విశ్వాసులని విశ్వసిస్తారు. వివాహం జరిగిన తర్వాత భార్యే కానీ భర్తయే కానీ అవిశ్వాసులై నేను నీతో కాపురం చేయనని చెప్తే మీరు ఒకరినొకరు పరిత్యజించకూడదు, అనగా డైవర్స్ తీసుకోకూడదు. ఒకవేళ దేవుని మాట వినకుండా మీరు అవిశ్వాసులై మీ భార్యను విడనాడినట్లయితే, లేదంటే మీ భర్తనే విడనాడినట్లయితే ప్రకటన 21:8 ప్రకారము అవిశ్వాసులు అగ్నిగుండంలో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అని సెలవిచ్చిన ప్రకారము నరకానికి పాత్రులవుతారు. అంతేకాకుండా మీ పిల్లలు అపవిత్రులవుతారు. మీరు ఆ విధంగా చేయకపోతే మీ పిల్లలు పవిత్రులే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ భార్య విశ్వాసి అయి అవిశ్వాసి అయిన భర్త ఉన్నప్పుడు తను విడనాడకుండా ఉండి దేవుని ఎదుట కడిపెట్టుకుంటే నీ భర్త పవిత్రుడవుతాడు, అనగా మారుతాడు. ఇంకా ఒకవేళ
భర్త విశ్వాసి అయి అవిశ్వాసి అయిన భార్య ఉన్నప్పుడు దేవుని ఎదుట నువ్వు కనిపెట్టుకొని ఉంటే నీ భార్య పవిత్రురాలవుతుంది. అంటే తను మారుతుంది, దేవుని మార్గంలోనికి నడిపింపబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఏ పరిస్థితులను బట్టి విడాకులు అంగీకరించవచ్చో తెలుసుకుందాము. అది తెలుసుకోబోయే ముందు భార్యాభర్తల గురించి కొన్ని జనరల్ విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుత కాలంలో అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ వివాహానికి ముందు బాధ్యతలు తెలీదు, అనగా తల్లిదండ్రులు బాధ్యతలు నేర్పించలేదు. ఇక్కడ తల్లిదండ్రులను నిందించడానికి ఈ మాట చెప్పడం లేదు, కానీ అవగాహన లోపం వల్ల ఈ విధంగా జరిగింది. ఈ విధంగా బాధ్యత తెలియని ఇద్దరు వ్యక్తులు వివాహమయ్యాక వారి బాధ్యతలను నెరవేర్చడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా ఒకరి అభిప్రాయం ఒకరికి తెలియకపోవడం వల్ల అనేకమైన విషయాలలో విభేదాలు సహజంగా వస్తాయి. ఈ ఇబ్బందుల వల్ల, ఈ విభేదాల వల్ల కోపతాపాలు అనేటివి కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ విషయాలను పెళ్ళైన ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలని ప్రభు పేరట విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయాలను మీరు గ్రహించుకున్నట్లయితే భార్యాభర్తల మధ్యలో ఉన్న సగం సమస్య తీరుతుంది. మిగిలిన సగం సమస్యలో కొంత సమస్య తీరాలంటే మీకు ఎంతో ఓర్పు కావాలి, సహనం ఉండాలి, క్షమించుకోవాలి. ఇదంతా ఒక మాటలో చెప్పాలంటే అహంకారాన్ని వీడాలి. ఇదే మాటను పట్టుకొని మీరు కొట్లాడొద్దండి. అహంకారం నీకుంది, అహంకారం నీకుందని ఆ విధంగా కొట్లాడుతుంటారు. కొట్లాడడానికి కాదు, అహంకారాన్ని వీడడానికి, అహంకారము ఉండకూడదని చెప్పడానికి అహంకారాన్ని వీడాలని చెప్తున్నా. ఇదే పదాన్ని పట్టుకొని నీకు అహంకారం ఉంది, నువ్వు అహంకారాన్ని వదులుకో అని ఒకరి మీద ఒకరు తోసుకుంటూ కొట్లాడుతుంటారు. ఈ విధంగా ఒకరి మీద ఒకరు తోసుకుంటూ అనుకునే విధానాన్ని వీడాలి మొదటిగా. ఈ సందర్భంలో అనేక మంది క్రైస్తవులలో ఉండే ఒక గొప్ప విషకరమైన వ్యాధి గురించి తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే, నేను ప్రార్థించాను, రేపు పొద్దున అయిపోతుంది. నేను ప్రార్థించాను, ఈ వారంలో జరిగిపోవాలా. నేను ప్రార్థించాను, ఈ నెలలో ఇది జరిగి తీరాలా. ఈ విధంగా విషకరమైన మనస్తత్వాన్ని క్రైస్తవులు పొందుతున్నారు. ఈ విధంగా అడిగిన వెంటనే జరిగిపోతుంటే బైబిల్లో ఓర్పు, సహనము, క్షమాపణ అనే పదాలు ఉండవు. అంతేకాకుండా యేసుప్రభువు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు, చనిపోవాల్సిన అవసరం లేదు. ఇంకా యోసేపు అన్యుల దేశానికి రాజుగా కావడానికి అంత ఉండాల్సిన అవసరం లేదు. దావీదు సమూయేలు చేత ఆశీర్వాదము పొందిన తర్వాత రాజుగా కావడానికి ఎన్నో అవమానాలు, నిందలు, పారిపోవడాలు, అడవిలో దాపెట్టుకోవడాలు ఎన్నో అనుభవించిన తర్వాతనే దావీదు రాజుగా అయ్యాడు. కాబట్టి సహజంగా క్రైస్తవుల్లో ఉండేటువంటి ఆ విషకరమైనటువంటి వ్యాధిని వదిలేసి దేవుని ఎదుట ఓపికతో, ఓర్పుతో, సహనంతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మీకు ప్రతి సమస్య తీరుతూ పోతూ ఉంటుంది, ప్రతి ఇబ్బంది తొలుగుతూ ఉంటుంది. చివరిగా ఏ పరిస్థితులలో విడాకులు అంగీకరించవచ్చో వాక్యానుసారంగా గ్రహిస్తాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 9వ వచనము. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నాను అని వారితో నేను. ఈ వాక్యంలో తెలుపబడిన ప్రకారము వ్యభిచార నిమిత్తమైతే మీరు విడాకులు ఇవ్వవచ్చు, తీసుకొనవచ్చు. రెండవ విషయానికి వస్తే, ఒకవేళ అటువంటిది ఏమీ లేకుండా మీరు విడాకులు ఇవ్వడం అనేది జరిగితే అది వ్యభిచారమే అవుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఇటువంటి సందర్భాల్లో కూడా నువ్వు క్షమించుకోగలిగి జీవించగలిగితే పరలోక రాజ్యంలో నీ ప్రతి పాపము కూడా దేవుడు క్షమిస్తాడు. ఇంకా ఎటువంటి సందర్భంలో మీరు డైవోర్స్ అంగీకరించవచ్చు అని 1 కొరింథీ 7వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా తెలుపబడింది. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసినా ఎడబాయవచ్చును. అట్టి సందర్భంలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధం లేదు. సమాధానంగా నుండుటకు
దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. చదువుబడిన ఈ వచనంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, అవిశ్వాసి అనగా నరకానికి పాత్రలు అయినటువంటి వారు డైవర్స్ ఇవ్వచ్చు. అటువంటి పరిస్థితులలో ఎటువంటి నిర్బంధం లేదని దేవుడు ఈ వచనం ద్వారా సెలవిస్తున్నాడు.